హాయ్ అండి. అనిక అందమైన ఆలోచనలు ఛానల్‌కి వెల్కమ్. ఈ వీడియోలో నేను శారీకి అంచులుంటాయి కదా! వాటికి నాట్స్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఏదైనా పని చేసే ముందు ఫస్ట్ మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అలాగే ఇప్పుడు నేను చూపించబోయే ఈ పనికి కూడా ఇంకా ఇంపార్టెంట్. ఎంత పేషెన్స్‌తో ఉంటే మనం చేసే పని అవుట్‌పుట్ అంత బావుంటుందనమాట. ఫస్ట్ మనం శారీకి ఎంత లెంగ్త్లో నాట్స్ కావాలో అంత లెంగ్త్ థ్రెడ్స్ తీసేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. లైన్ అంటే ఈ టాజిల్స్ ఎంత పొడుగ్గా కావాలో అంత తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం డిస్టెన్స్ మార్క్ చేసుకోవాలి. నేనైతే 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. 3 సెంటీమీటర్స్ అనేది పర్ఫెక్ట్. అసలు మీరు కూడా అలానే పెట్టుకోండి. చూసారు కదా, ఇలా 3 సెంటీమీటర్స్కి ఒక మార్క్ పెట్టుకోండి. వైట్ పెన్సిల్ యూజ్ చేయండి. ఈ నీడిల్ చూసారు కదా, ఇది మనకి జనరల్గా ఇంట్లో బంతిపూలు గుచ్చడానికి వాటికి వాడుతుంటాం కదా, అదే ఈ నీడిల్. సో ఇలాంటి నీడిల్ ఒకటి తీసుకొని ఇలా మార్కింగ్కి తగ్గట్టు మనం ఈ థ్రెడ్స్ని పార్టిషన్ చేసుకొని ఇలా పట్టుకోవాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్తో. చూసారా, ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఆ వేలికి అలా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని నీడిల్ని ఆ గ్యాప్లో దూర్చి ఆ ట్విస్ట్ చేసిన థ్రెడ్స్ని బయటికి లాగేసిన తర్వాత ఆ థ్రెడ్స్ని చేత్తో పట్టుకోవాలి, వదిలేయకూడదు. పట్టుకొని నీడిల్ దూర్చిన తర్వాత ఫింగర్ తీసేయాలన్నమాట. ఫింగర్ తీసేసాక అలా నాట్ని పైకి మూవ్ చేసుకోవాలి నీడిల్తోనే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తాను. మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు వచ్చేస్తుంది. ఇలా పార్టిషన్ చేసుకోవాలి. దారం అనేది అస్సలు రాకూడదు, పోగులు జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా వేలికి ట్విస్ట్ చేసుకొని నీడిల్ని ఆ గ్యాప్లోకి దూర్చి ఆ నీడిల్తోనే ఆ దారాలన్నీ బయటికి లాగాలన్నమాట. ఒక్క దారం కూడా వదలకండి. ఒక్కటి వదిలినా కూడా నాట్ అంతా పాడైపోతుంది, అస్సలు రాదు. ఇలా నీడిల్ దూర్చుకొని నీడిల్తోనే మనకు కావాల్సిన ప్లేస్కి ఆ నాట్ని సెట్ చేసుకొని ఇలా టైట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేలాగా ఒకే దగ్గరికి చేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది, అంత కష్టమేం కాదు. ఇలా మధ్య మధ్యలో కోమ్ చేసుకుంటూ చేసుకున్నారంటే నీట్గా వస్తాయి థ్రెడ్స్ అనేవి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. నాకంటే అలవాటు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నా. అప్పటికి నేను స్లోగా చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ అయినా కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. మీకు అర్థం అవ్వాలని నేను స్లోగా చూపిస్తున్నాను. చూడండి, ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఫింగర్కి ట్విస్ట్ చేసి నీడిల్ నా గ్యాప్లో దూర్చి ఆ థ్రెడ్స్ అన్నిటిని నీడిల్తోనే బయటికి లాగాలి. ఇలా నీడిల్తో చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. చేత్తో కంటే కూడా నీడిల్తో చాలా బాగా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. అతుక్కుంటున్నాయి థ్రెడ్స్ నాకు వింటర్ వల్ల ఏమో. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలా ప్రతి ఒక్కటి ఒకే హైట్ దగ్గరికి తీసుకెళ్ళాలి నాట్ని. అలా నీడిల్తో ప్రతిదీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నేను అలాగే చేసేసుకుంటున్నాను. మార్కింగ్ మాత్రం టేప్ యూజ్ చేసి పెట్టుకోండి, ఆ మార్క్స్ నీట్గా వస్తాయి. సో ఇలా అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు చేస్తూ ఉంటే మీకే ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంట్లో ఉండే శారీస్ మీరే చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను మొత్తం ఫినిష్ చేసేసుకున్నాను. ఇది కస్టమర్ శారీ అనమాట, సో టైంకి ఇచ్చేయాలి కదా, సో ఫినిష్ చేసేసుకుంటున్నా. అంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.